ఎమ్మెల్సీగా మీరు రోజు శాసనమండలికి వెళ్తున్నారు. శాసనసభ ఇప్పుడు శాసనమండలి అయిపోయిందా? ఎందుకు మీ హుహు. వాయిస్ శాసనసభలో లేదు? ఓన్లీ శాసనమండలిలో ఉంది? శాసనసభలో వాయిసు లేకపోవడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు, మీకు 11 సీట్లొచ్చినియి. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేము, ఇవ్వం అని చెప్తున్నారు. హ్మ్. అసలు పలానా పార్టీకి ఇన్ని సీట్లొస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా? హ్మ్. ఎక్కడైనా రూల్ ఉంటే చూపించమనండి. హ్మ్. ఆ రూల్ ఉండుంటే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రూల్ పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు. హ్మ్. ఇదిగో 10% ఓట్లు వస్తేనో లేకపోతే 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా పార్టీ అని చెప్పి ఆ రూల్ తిప్పుతూ ఉండేవారు. హ్మ్. ఇంతవరకు ఆ రూల్ చూపించట్లేదు, ఆ రూల్ లేదనే కదా. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆప్ గెలిచినప్పుడు ఢిల్లీలో 70 సీట్లు, ఆప్ మొత్తం ఢిల్లీ అసెంబ్లీ, హ్మ్. అందులో కేవలం 3 సీట్లే బీజేపీ గెలిచింది. హ్మ్. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు 3 సీట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీకి, 3 సీట్లు ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. హ్మ్. ఎందుకు? ఆ వాయిస్ వినాలని, హ్మ్. ఆ పాలసీ మేకింగ్లో కావచ్చు, ఆ డిబేట్లో కావచ్చు, హ్మ్. వీ షుడ్ లిజన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ వినాలని. మనం ఏమి తప్పులు చేస్తున్నామో, మనం చేసేది కరెక్టా కాదో, లేకపోతే మనం బెటర్గా పాలసీ మేకింగ్ చేయవచ్చా, బెటర్గా లెజిస్లేషన్ తయారు చేయొచ్చా అని చెప్పడానికి ఒక ప్రతిపక్షం లేకపోతే ఎలా? డెమోక్రసీ ఎలా వర్కౌట్ అవుతుంది? హ్మ్. సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? హ్మ్. అపోజిషన్ పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. అటువంటిది మీరు ఇక్కడ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తే ఈక్వల్గా మైక్ ఇవ్వాలి, సో మనం చెప్పే ప్రతి దాంట్లో కూడా ఆయన వెర్షన్ చెప్తాడు, ఆ వెర్షన్ వినకూడదు జనాలు, ప్రజలు చూడకూడదు అని చెప్పి ప్రతిపక్ష హోదాగా ఇవ్వకుండా ఆయన కేవలం ఎమ్మెల్యేగానే చూస్తాం, 2 నిమిషాలే మైక్ ఇస్తా అన్నప్పుడు హ్మ్. మా ఉద్దేశం కరెక్టే. కానీ మిమ్మల్ని అటువంటప్పుడు 11 మందిని గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికైనా మీరు అసెంబ్లీకెళ్ళి, మీకెంత ఛాన్స్ ఇస్తే అంత, మీకెంత టైం ఇస్తే అంత. అది వాడుకోవచ్చు కదా! ఇప్పుడు అసెంబ్లీలో ఎంత ప్రొడక్టివ్ డిబేట్స్ నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. హ్మ్. రీసెంట్‌గా బాలకృష్ణ గారి డైలాగులు కావచ్చు, లేకపోతే అంత ఎంత బాగా డెలివరీ చేస్తున్నామో మనం చూస్తున్నాం. హ్మ్. ఆళ్ళ మధ్యలో ఇంత థాట్ ప్రాసెసింగ్ ఉండి, ఒక సమాజం మీద, ఒక సొసైటీ మీద ఒక బెస్ట్ పాలసీ మేకింగ్ ఇప్పటిదాకా చేసిన వాళ్ళు, అటువంటి సభలో వెళ్ళి 1 నిమిషం కోసం, 2 నిమిషాల కోసం హ్మ్. మనం వెళ్ళవసరం లేదు. అందుకనే మేము ఏది అడగాలనుకున్నా మా క్వెషన్స్ మేము క్వెషన్ రూపంలోనే పోస్ట్ చేస్తాం హ్మ్. అసెంబ్లీలో. సో దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. హ్మ్. చేయటం వల్ల వాళ్ళు రిటర్న్‌గా ఆన్సర్స్ ఇస్తున్నారు. హ్మ్. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రాష్ట్ర అప్పుల ఎలా గురించి పోస్ట్ చేస్తున్నారు? అది ర కొంచెం వివరంగా చెప్పండది. మీరు మీ 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 మీరు జనం వైపు నుంచి అడగాల్సిన ప్రశ్నలు ఎగ్జాక్ట్‌లీ. అసెంబ్లీలో పెడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అసెంబ్లీలో పెడుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పుల గురించి హ్మ్. మేము 14,00,000 అప్పులు చేసామనో, 12,00,000 చేసామో, 10,00,000 చేసామని చెప్పి, మేము ఆర్థిక విధ్వంసం చేసామని చెప్పి, లేకపోతే అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు మాకు హ్మ్. అని చెప్పి మా మీద విపరీతమైన ట్రోల్ చేశారు. హ్మ్. ట్రోల్ చేయడం కాదు, విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పురంధేశ్వరి దగ్గర నుంచి, ఆఖరికి గవర్నర్ స్పీచ్‌లో కూడా అదే చెప్పించారు. హ్మ్. సుమారు 10,00,000 పైనే అప్పులు చేశారు అని. మొన్న అసెంబ్లీలో క్వెషన్‌లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కేవలం 3,73,000 కోట్ల హ్మ్. రూపాయల అప్పులని చెప్పి ఆన్సర్ ఇచ్చారు కదా! హ్మ్. మరి ఈ 10,00,000 ఏమైపోయినాయి? హ్మ్. వీళ్ళు చెప్తున్న 14,00,000 ఏమైపోయినాయి? హ్మ్. ఇప్పుడు కూడా దిస్ ఇస్ వాలిడ్ డాక్యుమెంట్ కదా! హ్మ్. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అదే సార్. వాలిడ్ స్టేట్మెంట్. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకెళ్తే వాళ్ళేదైనా అవమానం చేస్తారని ఏమన్నా అనుమానం ఏమైనా ఉందా? అవమానం చేయడం కన్నా అవమానం అంటే చేస్తారు. గతంలో వాళ్ళ పార్టీకి ఎదురయ్యాయని వాళ్ళు చెప్తున్న అవమానాలు ఏవైతే ఉన్నాయో,
అదే అవమానాలు ఇటువైపు కూడా జరుగుతాయని ఏం చేస్తారు అలాంటి ఆందోళన ఏమైనా ఉందా? మాకు అటువంటి ఆందోళన లేదు. ఉమ్, ఇప్పుడు అలా అనుకుంటున్నారు, మేము వెళ్ళలేదు అనుకుంటున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 2.5 years అసెంబ్లీకి వెళ్ళారా? ఉమ్. వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళారుగా. ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఉమ్. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేమే ఎమ్మెల్యేలు సార్, ఆపట్లేదు. ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు కదా. మేమేం ఆపట్లేదే. ఉమ్, మేమేం ఆపట్లేదే. మేము ఎవరికి పార్టీ ఆదేశించి ఎమ్మెల్యే వెళ్ళొద్దు ఉమ్, అని మేము అనట్లేదే. ఉమ్, వాళ్ళ నాయకుడు మీద భక్తితోనో శ్రద్ధతోనో మాకు అవసరం లేదు, ఉమ్, మా వాయిస్ సరిగ్గా వినపడదు, వాళ్ళు మాకు అవకాశం ఇవ్వరు అని చెప్తున్నాం. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అన్నారు కదా, అది నేను నష్టం సార్, అది జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు, టైం ఇవ్వండి అని మీరు అడిగారు. టైం ఇవ్వండి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అదే మీరు చెప్పండి, అంటే వెళ్ళకపోతే మీరు మీ రండి, పార్టీకి ఎక్కువ నష్టం మేము రండి, అవగా? మేము కన్స్ట్రక్టివ్గా టైం ఇస్తాం, ఉమ్, మీ వాయిస్ వినిపించిందని చెప్పమనండి, ఉమ్. మేము తప్పకుండా వెళ్తాం. కానీ మీరు ఆ రేజని చెప్తున్నారు సార్. మీరు వెళ్ళి ఒకవేళ నిజంగా అక్కడ అవమానాలు జరిగినా లేదంటే మీకు టైం ఇవ్వకపోయినా అది జనం చూస్తారు కదా. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళకపోతే ఎక్కువ నష్టం కదా మీకు. ఎగ్జాక్ట్లీ వెళ్ళకపోవడం వల్ల ఎక్కువ నష్టం. ఏ విధంగా నష్టం అంటే ఉమ్, వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియజేసే కార్యక్రమం మేము అసెంబ్లీకి వెళ్తే, ఉమ్, యాక్చువల్గా చెప్పాలంటే ఉమ్, అదే వాళ్ళు ఎలా కదా. బిహేవ్ చేస్తారో, వాళ్ళు ఎలా మాట్లాడతారని. ఉమ్, సో మేము యాక్చువల్గా అది తీసుకోలేకపోతాం, ఉమ్. అంతే తప్ప. ఎందుకు 151 నుంచి 11కి వచ్చిందని? ఎక్కడికైనా వస్తుంది సార్. ఇప్పుడు 22 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ 151 సీట్కి వెళ్ళలేదా? ఉమ్. మేము 158 అదే సీట్లు అదే నుంచి రావట్లే. స్పిరిట్ లేదు కదా అందులో మరి. ఏముంటుంది, అది ఆ స్పిరిట్ మీకు ఎందుకు లేదు? ఏం కాదు సార్. అది ఉమ్, ఇప్పుడు మేము వెళ్ళకపోవడం అనేది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఉమ్, ప్రతిపక్ష హోదా అది కోర్టులో ఉంది, ఉమ్, హైకోర్టుకి వేసాం, నిన్న కూడా మళ్ళీ హైకోర్టులో వేసాం, ఉమ్, నోటీసులు సర్వ్ చేశారు. ఏ బేసిస్ మీద మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని అడిగాము. 2, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఉమ్, 40% ఓట్లు వేశారు మాకు. ఈ రాష్ట్రంలో 4 పార్టీలు, ఉమ్, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు. ఉమ్, ఇంకొకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఏదైనా అపోజిషన్ ఉందంటే ఒకటే పార్టీ, అపోజిషన్ పార్టీ. ఉమ్, ఇలా 3 భాగస్వామ్యంతోనే కూటమి ప్రభుత్వమే కదా 3. ఉమ్, ఈ 3 కూటమి అయినప్పుడు ఉండే ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్, దాన్ని మీరు కన్సిడర్ చేయకుండా 40% ఓట్ బ్యాంక్ వచ్చిన పార్టీని మీరు కన్సిడర్ చేయకుండా ఉమ్, మీరు మీ కాకి లెక్కలతోటో లేకపోతే మీకున్న టెర్మినాలజీతోటో మీకున్న నాలెడ్జ్తోటో 10% సీట్స్ వస్తేనే ప్రతిపక్ష పార్టీ అని చెప్పి మీరు అడ్డు చెప్తుంటే ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పండి రమాకాంత్ గారు. ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తామని కూడా వాళ్ళ వైపు నుంచి వస్తుంది ఆ మాట కూడా. మీకేం ఆందోళన లేదా? చేయమనండి, ఉమ్, వాళ్ళకి దమ్ముండి చేయమనండి, ఉమ్. ఎలక్షన్కి వెళ్తారా మళ్ళీ? చేయమనండి. ఉమ్, చేసిన తర్వాత అసలు డిస్క్వాలిఫై అనే పదం వస్తే ఉమ్, అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో చూస్తాం. ఉమ్, ఒక చోట ఒకళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా, 11 మందిని చేస్తారా, లేకపోతే 11తో పాటు 4 ఎంపీలు చేస్తారా, లేకపోతే 15 ఎలక్షన్స్ జరుగుతాయా, ఉమ్, 14 ఎలక్షన్లు జరుగుతాయా, లేకపోతే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పోటీ చేస్తారా, జనసేనలో ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పోటీ చేస్తారా, ఉమ్, బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా బయటకు వచ్చి పోటీ చేస్తారా? చేయమనండి. ఉమ్. ధైర్యంగా ఎంతమంది ఉన్నారు బయటకు మరి. వస్తారో చూద్దాం. ఉమ్, ఒకళ్ళతో ఆగదు, ఉమ్, 11 మంది పోటీ చేస్తారు, ఒకళ్ళు చేస్తే 11 మంది చేస్తారు. ఉమ్, 11తో పాటు 4 పార్లమెంట్లు జరుగుతాయి. 4 పార్లమెంట్లతో పాటు 11తో పాటు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ పాలన మీద, నాయకత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ ఏదైతే కూటమి పాలన నచ్చుకొచ్చిన వాళ్ళు పోటీ చేస్తారు. ఉమ్, అందుకే చెప్తున్నా, ఒకసారి చేయమనండి. ఉమ్. ఒక్కరిని చేస్తే అది మాకు ఇంకా సవాలు అడ్వాంటేజ్. విసురుతారా మరి? ఒక్కరిని చేయమంటే మాకు ఇంకా అడ్వాంటేజ్. సవాలు అప్పుడు విసురుతున్నారా? ఏదైతే 10% సీట్లు అంటున్నారో, 17 సీట్లు అంటున్నారో, ఉమ్, ఆ సీట్లు మాకు ఈజీగా వస్తాయి. ఉమ్. చేయమనండి.